ఈసారి పోరాడాలి. ప్రస్తుతం టీమిండియాకు మరో ఆప్షనే లేదు. లార్డ్స్ టెస్ట్ ఓటమి తర్వాత టీమిండియా సిరీస్లో వెనుకపడింది. ములిగే నక్కపై అటు తాటిపండు పడినట్లుగా ఇప్పుడు గిల్ సేనను గాయాలు వేధిస్తున్నాయి. మరో టీమిండియా గాయాల టెస్టులో కూడా ఎలా ప్రిపేర్ అవుతుంది? అయితే 4వ టెస్టులో ఎలా ప్రిపేర్ అవుతుందో, గాయపడ్డ వారిని రీప్లేస్ చేసేవారు ఎవరుంటారో అనేది తెలియాల్సిందే. డూ ఆర్ డై సిట్యుయేషన్లో టీమిండియా 4వ టెస్టులో తప్పక గెలవాల్సిన పరిస్థితి. టీమిండియాను వెంటాడుతోన్న గాయాలు, తోది జట్టులో తప్పని మార్పులు. 5 టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్లో అడుగుపెట్టిన టీమిండియాకు ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చి పడింది. ఇప్పటి వరకు జరిగిన 3 టెస్టుల్లో రెండింట్లో ఓడి 1-2 తేడాతో వెనుకబడి ఉంది. నిజానికి ఈ 3 టెస్టుల్లో టీమిండియా అద్భుతంగానే రాణించింది. కానీ కొన్ని చిన్న మిస్టేక్స్ కారణంగా 2 మ్యాచ్లను ఇంగ్లీష్ ప్లేయర్లకు సమర్పించుకుంది. లార్డ్స్ టెస్టులో ఓడిన గిల్ సేన ఇప్పుడు మాంచెస్టర్లో సమరానికి సిద్ధమైంది. బుధవారం నుంచి జరిగే మ్యాచ్కు ఇప్పటికే నెట్స్లో చెమటోడుస్తోంది గిల్ సేన. ప్రస్తుతం టీమిండియా గాయాల బారిన పడింది. నితీష్ కుమార్ రెడ్డి జిమ్లో గాయపడటంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. హర్షదీప్ సింగ్ కూడా ప్రాక్టీస్ సెషన్లో గాయపడటంతో 4వ టెస్టు ఆడటం లేదు. రిషబ్ పంత్ చేతికి గాయం కావటంతో కేవలం బ్యాట్స్మెన్ గా ఆడుతాడనే ప్రచారం ఉంది. ఎందుకంటే 3వ టెస్టు మొదటి రోజే రిషబ్ పంత్ వేలికి గాయమైంది. దీంతో అతను గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లాడు. ఆ తరువాత టెస్ట్ మ్యాచ్ అంతా ధ్రువ్ జురేల్ వికెట్ కీపింగ్ చేశాడు. రిషబ్ పంత్ బ్యాటింగ్ చేసినా తను కంప్లీట్ ఫిట్ గా కనిపించలేదు. అయితే ప్రాక్టీస్ లో అతను కీపింగ్ చేస్తూ కనిపించడం గిల్ కు కాస్త రిలీఫ్ ఇచ్చే అంశం. ఈ గాయాల కారణంగా ఇప్పుడు టీంలో కొన్ని మార్పులు మాత్రం తప్పదనిపిస్తోంది. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని భావించినప్పటికీ 4 టెస్టులు ఆడించాలని చూస్తోంది బీసీసీఐ. అలాగే సిరాజ్ కు కూడా విశ్రాంతి ఇవ్వాలనుకున్నా అది కుదిరేటట్లు కనిపించడం లేదు. కరుణ్ నాయర్ ప్లేస్ లో సాయి సుదర్శన్ వస్తాడని, హర్షదీప్ స్థానంలో ఇప్పటికే అంచుల్ కంబోజ్ టీంతో కలిశాడు. అయితే ఫైనల్ టీంలో ఎవరుండరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. ఇక మ్యాచ్ కు వేదికగా ఉన్న ఓల్డ్ ట్రాఫర్డ్ గ్రౌండ్ లో టీమిండియా ట్రాక్ రికార్డ్ అంత గొప్పగా లేదు. ఈ గ్రౌండ్ లో ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా భారత్ గెలవలేదు. ఇక్కడ 9 మ్యాచ్లు ఆడిన భారత్ 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 5ంటిని డ్రాగా ముగించింది. చివరగా 2014లో ఆడిన మ్యాచ్ లో ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో చిత్తయింది. 4వ టెస్టులో టీమిండియా గెలవాలంటే శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఖచ్చితంగా క్రీజ్ లో నిలబడాలి. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ కూడా కాస్త నెమ్మదిగా ఆడినా స్కోర్ను ముందుకు తీసుకెళ్లగలరు. నిజానికి ఎడ్జ్ బాస్టన్ లో కూడా గతంలో మనం విజయాలు సాధించలేదు. కానీ ఈసారి భారత్ అక్కడ అద్భుత విజయం సాధించింది. టీమిండియా గత రికార్డులను పట్టించుకోకుండా ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ ను స్ఫూర్తిగా తీసుకుని గెలవాలి. భారత్ కు 4వ టెస్ట్ డూ ఆర్ డై లాంటిది. సిరీస్ లో మొదటి టెస్టును ఇంగ్లాండ్, 2వ టెస్టును భారత్ గెలిచాయి. 3వ టెస్టులో విజయం సాధించి ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. 4వ టెస్టును ఇంగ్లాండ్ గెలిస్తే సిరీస్ దక్కించుకున్నట్టే. డ్రా అయితే మాత్రం ఇంగ్లాండ్ కే అడ్వాంటేజ్. అదే భారత్ గెలిస్తే ఓవల్లో జరిగే 5 టెస్టు రసవత్తరంగా ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్ లో ఎలాగైనా టీమిండియా గెలవాలని చూస్తోంది. టీమిండియా ఈ టెస్టుని గెలిచి సిరీస్ ను 2-2తో సమం చేయాలని చూస్తోంది.